తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్తోంది. పెట్టుబడి సాయం కింద అందించేటువంటి రైతు భరోసా నిధులు సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని సమాచారం. ఈ నెల 13వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లనున్నాయి. సాగుకు వినియోగంలో ఉన్నటువంటి భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. శాటిలైట్ సర్వే ద్వారా రైతు భరోసా నిధులు విడుదల చేయబోతోంది. రైతుల అకౌంట్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ ప్రభుత్వం అనుకున్న దానికన్నా ముందుగానే రైతుల ఖాతాల్లో దీనికి సంబంధించి నిధులు జమ చేయబోతోంది. అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్? మురళి, తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపిస్తుంది. ఏదైతే సంక్రాంతి పండుగకు ఏదైతే పెట్టుబడి సాయం కింద నిధులు అందించడానికి తరతరణ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రైతు భరోసా కింద ఈ నెల 13వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా సాగుకు వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే యాసంగి రైతుల పంట కాలం మొదలైంది. అయితే ఇప్పటికే రైతులకు అందాల్సిన నిధులు అందలేదని మరోవైపు రైతులు అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లియర్ చేసింది. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే భూభారతి అని కానీ తర్వాత శాటిలైట్ సర్వే అని కొత్త రూల్స్ తేవడంతో మరికొంత లేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు సంక్రాంతికి ఏదైతే తెలుగు వారికి ముఖ్యమైన పండుగైన సంక్రాంతి పండుగకు ఈ రైతు భరోసా కింద నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక్కొక్క ఎకరాకు 6,000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో నిధులు జమ చేస్తారు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు గత ప్రభుత్వం లాగా కాకుండా ఒక లిమిట్ 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు విడుదల చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికీ ఆర్థిక లోటు ఉన్నా కూడా రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందంటూ ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది. మురళి, వ్యవసాయ శాఖ తరపు నుంచి ఎటువంటి ఆదేశాలు వెళ్ళాయి? అంటే రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 10 ఎకరాల లోపు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ రిలీజ్ అయ్యాయా కిరణ్? మురళి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచే కీలక అప్డేట్ వచ్చింది. ఎందుకంటే నవంబర్ లో ఏదైతే గత రబీ సీజన్ నవంబర్ లో మొదలుగా ఆ సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు. ఎందుకంటే ఈ రైతు భరోసా నిధుల విషయంలో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యాన్ని కంటిన్యూ కాకోకుండా ఏదైతే సంక్రాంతికి ఈ నిధులు విడుదల చేసి రైతుల మొహాల్లో వెలుగు నింపాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రైతులు కూడా ఎప్పుడెప్పుడు తమ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ సంక్రాంతి నాటికైతే రైతులకు నిధులు జమ చేస్తారు. ఏదైతే రూల్స్ ప్రకారం మనం చూసినప్పుడు ప్రభుత్వం ఒక గైడ్ లైన్ ఇస్తుంది. ఆ గైడ్ లైన్ ప్రకారమే రైతుల ఖాతాలో రైతుల అకౌంట్ లో జమ అవుతుంది. ఎందుకంటే దాదాపు గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతులకు కొండలకు గుట్టలకు కూడా వేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఏదైతే ఎక్కడైతే సాగుకు వినియోగంలో ఉన్న పంటలు పండించే భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా శాటిలైట్ సర్వే ద్వారా ఏ సర్వే నెంబర్ లో ఏ పంట వేశారు ఆ పంటకు పెట్టుబడి సాయం కింద నిధులు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం తరతరణ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఏదైతే కొత్త నిర్ణయాలతో కొంతకాలం లేట్ అయినా కూడా ఎట్టకేలకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలోనే కొంత జాప్యం జరిగింది. అయితే శాటిలైట్ సర్వే ద్వారా ఈ రైతు భరోసా నిధులు చేయడం అనేది కూడా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల కొంత సమయం పట్టింది. ఎందుకంటే శాటిలైట్ సర్వేలో ఏదైతే డేటా కంప్యూటర్ లో నిక్షేపముగా ఏదైతే శాటిలైట్ సర్వే ద్వారా చేసే సర్వేలో పంట సాగులో ఉన్న భూములను గుర్తించాలి. ఆ గుర్తించి ప్రాసెస్ చేయడానికి ఈ సమయం పట్టడం వల్ల ఈ లేట్ అవుతుంది. ఎందుకంటే రైతు భరోసా నిధులు సంక్రాంతి నుంచి మొదలు పెడితే ఏదైతే 13వ తేదీ నుంచి మొదలు పెడితే ఈ నెలాఖరికి చివరికి రైతుల అకౌంట్ లో మొత్తం నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాసెస్ జరగడానికి 10 రోజులు పడుతుంది. ఎట్టకేలకు సంక్రాంతి పండుగకు రైతుల మొహంలో వెలుగు చూపిస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అదేవిధంగా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావాలి. ఈ నిధులకు బట్టి విక్రమార్క ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత తెలంగాణ ప్రభుత్వం 2023లో కిరణ్, రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఒకంత అభ్యంతరం
వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికీ ఒకేసారి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా సాగు చేసేటువంటి రైతులకనే కాకుండా మిగతా రైతులకు కూడా చేస్తే వారికి పెట్టుబడి సాయం కింద కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, రైతుల విషయంలో ఒక న్యాయం చేసిన విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం రైతు భరోసా నిధుల విడుదల ఇది కరెక్ట్ కాదని కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందంటారా ప్రభుత్వం ఇప్పుడు? ఎస్ మురళి, గత ప్రభుత్వం ఎకరాకు 5,000 జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 7,000 రూపాయలు అని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 6,000 రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్ లో జమ చేస్తుంది. గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల ఖాతాలు రైతుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిందంటూ బీఆర్ఎస్ నేరుగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తుంది. మేము గతంలో ఏదైతే ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలు జమ చేస్తాం, మీరు మాత్రం లిమిట్ పెడుతున్నారు. కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల ఏదైతే రైతులకు రైతు భరోసా జమ కాదు, ఈ నిధులను ప్రభుత్వం వేరే వాటికి ఉపయోగించుకుంటుందంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే గతంలో పెట్టుబడి సాయం కింద అందించేవారు, పెట్టుబడి సాయం కింద ఈడ్చాయంలు అందించేవారు. కానీ గత రబీ సీజన్ నిధులు ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు. దాదాపు నవంబర్లో రిలీజ్ చేయాల్సిన నిధులు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ రైతు భరోసా నిధుల విషయంలో మరికొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి రైతులకు అందాల్సిన నిధులు అందకోకుండా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందంటూ మరోపక్క బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే ఈ హామీలు ఇచ్చింది. అధికారం లేకొచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చడంలో కొంత జాప్యం జరిగింది, ఆలస్యం జరిగింది అన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా మేము రైతుల కోసం రైతు ప్రభుత్వం అది, కాంగ్రెస్ అంటే రైతు అంటే కాంగ్రెస్ అనేలాగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోపక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి పండుగకి ఏదైతే రైతు భరోసా కింద నిధులు జమ చేస్తాం, ఈ నిధులు రైతులు తమ పెట్టుబడి సాయం కింద వాడుకుంటారు. రైతుల మొహాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనందం చూపించింది. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తెలంగాణ రైతులకైతే ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. పెట్టుబడి సాయం కింద అందించేటువంటి రైతు భరోసా నిధులు సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లనున్నాయి. సాగుకు వినియోగంలో ఉన్నటువంటి భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. శాటిలైట్ సర్వే ద్వారా రైతు భరోసా నిధులైతే విడుదల చేయనుంది. రైతుల అకౌంట్లలోకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.